మనసారా ఓ నవ్వు నవ్వాలి రా నువ్వు నవ్వాలి నవ్వించాలి మస్తీ చేద్దాం రారో వైలెన్స్ బెస్ట్ రో చిరునవ్వే బెస్ట్ రో దేన్నైనా గెలవాలంటే స్మైలే పంచయ్యారో తెలివి ఉండాలి రో తెగు ఉండాలి రో ఈ రెండును మించిన మనసుండాలి రో दिल से बोलो दुनिया दोस्त पोदी रारो दिल से बोलो दिल से बोलो गेलुपे नीदై పోది రో నమస్కారం క్రిస్మస్ స్పెషల్ స్టార్ మహిళ 1900+. ఓకే సో అందరికి వెరీ 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 మెరీ హ్యాపీ క్రిస్మస్. విష్ యూ అ మెరీ క్రిస్మస్, విష్ యూ అ మెరీ క్రిస్మస్ అండ్ అ హ్యాపీ స్టార్ మహిళ అన్నట్టు వాళ్ళ సెలబ్రిటీస్ వచ్చారు కదా. సెలబ్రిటీస్ తో సూపర్ స్టార్ మహిళ చేసే ప్రసక్తే లేదు. మేము సాధారణ గృహిణుల్ని ఉద్యోగం చేసేటువంటి వేరే మహిళల్ని మాత్రమే సూపర్ స్టార్ మహిళలు చేస్తున్నాం అమ్మా. మీరు ఆల్రెడీ సూపర్ స్టార్ మహిళలు అయిపోయారు, మిమ్మల్ని మళ్ళీ చేసేది లేదు. కాబట్టి ఇవాళ సూపర్ స్టార్ మహిళ పోటీ లేదు. ఇవాళ కేవలం క్రిస్మస్ సెలబ్రేషన్స్ అండ్ స్టార్ మహిళ స్పెషల్ మాత్రమే. అందుకని ఈ 3 లక్షల వైపు మీరు చూడొద్దు, సూపర్ స్టార్ మహిళ షీల్డ్ వైపు అస్సలు చూడొద్దు, అర్జెంట్ గా దాన్ని తీసేయండి ఇక్కడి నుంచి. ఓకే సో ఇవాళ మన కార్యక్రమానికి వచ్చిన సెలబ్రిటీస్ పరిచయాలు. హాయ్ స్వప్న, ఎలా ఉన్నారు? హాయ్, సూపర్ ఉన్నాను. చెప్పండి మీ గురించి. అక్క, ఈ మధ్య కొంచెం ఏదో యాంకరింగ్ చేద్దామని ట్రై చేస్తున్నాను, కానీ యాంకరింగ్ చేసే ఛాన్స్ ఇవ్వట్లేదు నాకు. నేనా? ఎవరు ఎవరికి ఛాన్స్ ఇవ్వరు, ఎవరికి వాళ్ళకి ఛాన్స్ వెతుక్కుంటూ వచ్చేస్తూ ఉంటది అంతే. అందుకే అది ఏదో నాకు వచ్చింది, ప్రస్తుతానికి ట్రై చేస్తున్నాను. త్వరలోనే ఛాన్స్ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ. అనిత, ఏంటి ఏంటి సంగతులు? ఏమీ లేదు, యాంకరింగ్ చేస్తున్నాను. ఎందులో? సఖీ చేస్తున్నాను, ఇంకా లైవ్లు చేస్తుంటాను, స్టార్ ఇంటర్వ్యూస్, అప్పుడప్పుడు ఈవెంట్స్. ఈ మధ్య ఒక యాడ్ చేశాను. సూపర్. హాయ్ గీత. హాయ్. చెప్పు గీత, నువ్వేం చేస్తున్నావు? నేను యాంకరింగ్ చేసినాను, కొన్ని కుకరీ షోస్ చేశాను. ఓకే. సో మీరు ఇప్పటి వరకు కుకరీ షో చేయలేదు కదా? చేద్దాం అనుకుంటున్నాను నేను. అవునా? అంటే అది వంట కార్యక్రమం అవ్వదు, నా వల్ల పెంట కార్యక్రమం అయిపోద్దని నేను చేయట్లేదు. అందుకని ఐఎమ్ రీఫ్రైనింగ్ మై సెల్ఫ్ ఫ్రమ్ ద కుకరీ. ఎలా ఏమైనా ఛాన్స్ వచ్చింది చేయకపోవడం వల్ల. సో కొన్ని కుకరీ షోస్ చేసినాను. రీసెంట్ గా షోరీల్ అని సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ చేస్తున్నాను. అండ్ రీసెంట్ గా ఒక ఫిలిం కంప్లీట్ చేసేసాను. వెరీ గుడ్. జనవరిలో రిలీజ్ ఉంది, కలయా నిజమా మూవీ నేమ్. ఓకే. అయినా మన ఇండస్ట్రీ బాగా స్ప్రెడ్ అయ్యింది, అందరికి బోలెడంత వర్క్ ఉంది. మీ వర్కులు మీరు చేసుకుంటున్నారు, నా వర్కులు నేను చేసుకుంటున్నాను. హ్యాపీ అబ్బా. హాయ్ సుమా గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను లీలా. నేను వచ్చి న్యూ ప్రాజెక్ట్ ఒకటి రన్నింగ్ లో ఉంది, సో ఫ్యూచర్ లో చూద్దాం. ఓకే లీలా, ఆల్ ది బెస్ట్. హాయ్ శ్రావణి. హాయ్, నేను వచ్చేసి యాక్టర్, ప్రజెంట్ మూవీ చేస్తున్నాను, సీరియల్స్ ట్రై చేస్తాను. ఓకే శ్రావణి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ మకర జ్యోతి. ఎస్, సో నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే డిఫరెంట్. ఎలా అంటే నేను న్యూస్ ప్రెసెంటర్ కాబట్టి. ఓ యా, అంటే మీకు కాంపిటీషన్ లేని, భయపడకండి. లేదు, నేనే నీ కాంపిటీషన్. నేను అప్పుడప్పుడు వచ్చి వార్తలు చదువుతా. న్యూస్ రీడర్ గానా? వెళ్ళిపోతాం ఎందుకు మేము. ఓకే, సో న్యూస్ ప్రెసెంటర్ అండ్ ఈవెంట్స్ చేస్తూ ఉంటాను. ఓకే, అలా. ఓకే, సో అందరికి ఆల్ ది బెస్ట్. ఇవాళ ఈ క్రిస్మస్ స్పెషల్ లో ఎవరు స్టార్ మహిళలో విన్నర్ అవుతారో చూద్దాం. స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా ఓకే, చూడండి ఎవరికి స్టార్ కార్డ్ వచ్చిందో.
20 పాయింట్స్. మీ అందరికి ఏమొచ్చింది? పంజరం దింపండి. ఓకే, రెడీ? 1 2 3 గో. మకర జ్యోతికి మనం ఇచ్చేద్దాము 10 పాయింట్స్. అండ్ మకర జ్యోతి ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి చెప్తారు. నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. బుల్సిన ముందుగా హెడ్లైన్స్ అయిపోయిన తర్వాత అలా ఒకదాని తర్వాత ఒకటి చేయడం ఎందుకు అలవాటు అయిపోయింది. తర్వాత ఓకే, ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. సో రాష్ట్రం అంతా క్రిస్మస్ సంబరాలతో మునిగి తేలుతున్నారు. ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఏంటో లైవ్ లో చూద్దాం. షార్ట్ కట్ లో చెప్తాం బ్రేకింగ్ ఇప్పుడు. ఓకే, ఆ డీటెయిల్స్ ఏంటో లైవ్ లో చూడండి. ఆ సంబరాలు ఇంకెక్కడో కాదు, మన స్టార్ మహిళ సెట్ లోనే జరుగుతుంది. Yes. సంబరాలు కంటిన్యూ. ఓవర్. రండి. రెడీ? 1 2 3 గో. ఓకే, సో నీకు 12 పాయింట్స్. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? డైలాగ్ కానీ ఏమైనా? డైలాగ్ కాదు, చిన్న చెప్తాను. చెప్పండి. చేతిలో పెట్టుకుంటే కరగదు, నోట్లో వేసుకుంటే కరిగి చేతిలో పెట్టుకుంటే కరగదు, కరగదు, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. పెప్పర్మెంట్ కాదు, అది తినేది కదా? సంపరిస్తూనే ఉండాలి. తినేదే చప్పరిస్తూనే ఉండాలా? పిప్పర్మెంట్ అయితే. ఆ, అదే. చాలా చెప్పకూడదు. ఇదేనా? కాదు, చీ. మరైతే నాకు తెలియదు. తెలీదా? చెప్పి. గోల్డ్. గోల్డా? గోల్డ్ మా వరంగల్లో అలాగే అంటారు. చేతిలో పెట్టుకుంటే కరగదు, నోట్లో పెట్టుకుంటే కరుగుతుందా? బెల్లం. నేను చెప్తున్నా, వెనక మీకు ఇస్తూనే ఉన్నాను, వెనక క్లూ. ఓకే, థ్యాంక్ యూ. వచ్చి. ఓకే, 1 2 3 గో. స్వప్నకి 14 పాయింట్లు. స్వప్న, నువ్వు కూడా ఏమైనా అడగొచ్చు లేదా చెప్పొచ్చు? అడగొచ్చా? అడగొచ్చు. ధైర్యంగా అడుగు. నేను సమాధానం చెప్తేగా అడుగు. ధైర్యాన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ ధైర్యంగా ఎలా అడుగుతాను? ఈ ధైర్యానికే భయం వేస్తే ఏం చేస్తుందో తెలుసా? సంపూర్ణేష్ బాబు ఫోటో దిండు కింద పెట్టుకుని పడుకుంటుంది. హృదయ కాలేయం చూడలేదా నువ్వు? చెప్పు. హృదయాన్ని చూడగానే హృదయ కాలేయం మర్చిపోయాను. వేసేసింది. ఇప్పుడు అడుగు. ఏం అడగాలి? నువ్వేదో అడుగుతానన్నావు కదా, అది నేను అడుగుతాను. కొడుకదో ఏదో ఒకటి లేదా? మర్చిపోయా. పర్వాలేదు. లెట్స్ ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్. వెళ్ళండి మీ పోడియం దగ్గరికి. గో. అనితకి 18 పాయింట్లు అండ్ లీలకి 16 పాయింట్లు.
నువ్వు ఒక బ్యూటీ షోకి యాంకర్వి, నువ్వు బ్యూటీ టిప్స్ ఇవ్వు కొన్ని 4-5. ఫేస్ చాలా గ్లోగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? మన ఇంట్లో దొరుకుతాయి కదా, పసుపు, కారం, ఉప్పు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, మసాలా, గరం మసాలా, ఇవన్నిటిని చక్కగా మిక్స్ చేస్తే మంచి కలర్ వస్తుంది. ఆ కలర్ ని చూసైనా మీరు టెంప్ట్ అయితే ఫేస్ కి అప్లై చేయండి, చూడండి సూపర్ గా ఉంటారు. ఏ రకంగా కలర్ వస్తుంది అన్నారు మీరు? అంటే పై పొర ఊడిపోతుంది కాబట్టి ఆ తర్వాత colour వస్తుందా బయటికి? అంతే కదా, లోపల ఉన్న గ్లో మీకు తెలియదా? పీల్, కెమికల్ పీల్ లాగా అది వర్క్ చేస్తుంది. చీప్ అండ్ బెస్ట్ కారం పీల్ ఇది. చీప్ అండ్ బెస్ట్. మీ రిస్క్ మీద మీరు ట్రై చేయండి. ఇంతటితో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. స్టార్ మడిలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఓకే, ముందుగా ఒక పాట. కానీ మీరు మాత్రం సూపరో 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 సూపరో. సూపర్ రే గలి గలి లొలి లొలి చేసేద్దాం. స్వప్న సుర్రు సూపర్, బాగుంది నీ డాన్స్. ఈ సుర్రు సూపర్ సాంగ్ ఏ సినిమాలోది? మకర జ్యోతి. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. హల్లెలూయా. పరలోకమున ఉన్న ప్రభువా, నీ యొక్క బిడ్డ ఈ గిరిని చూడుము. రాజాతి రాజమైన నీవు నీ యొక్క దయార్థ హృదయంతో మేము చేసిన తప్పులన్నింటి క్షమించి ఈ యొక్క రాత్రి మమ్మల్ని ఆశీర్వదింపుడు. ఈ పాడు శరీరములు వదులుటకు నిశ్చయించుకుంటే తండ్రి, మేము కూడా పరలోకంలో చేరి నీ యందు సేద తీర్చుకున్నట్టుకు మాకు అవకాశం కల్పించుడు. మరియు నీ కృపచే మా ఆత్మలు శాంతింపచేయడు. మా మరణములు ప్రశాంతముగా జరగవలననే మమ్మల్ని ఆశీర్వదించుము తండ్రి. ఎర్రిన జులపాల మా మరణం గురించి కాదురా, నీ మరణం గురించి అడుగు ప్రభుని. మళ్ళీ ఏమైందిరా? లేకపోతే 3 రోజుల తర్వాత అందరూ చస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి ఒకరి మీద ఒకరు ఆటలాడుకుంటారా? అసలు మీరు చస్తారా చావరా?
ఎవడ్రా? డోంట్ వరీ బ్రదర్, ఎవరు చచ్చినా చావకపోయినా చావులో నీకు నేను తోడుంటా. రాత్రి 12 గంటలకు పరలోక ప్రయాణముకు సిద్ధంగా ఉన్నాము. తండ్రి, బెర్తులు కన్ఫర్మ్ చేయడం. పరలోకంలో ఉండేటువంటి ఆ ప్రభువుని నేను వచ్చేస్తున్నాను, భర్తలు కన్ఫర్మ్ చేయుడు అని కోరుకుంటున్న ఆ కమీడియన్ ఎవరు? బజర్ నొక్కినారు స్వప్న. సప్తగిరి. సప్తగిరి కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్, డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగ్ వదిన డార్లింగ్, డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ముక్క పూసేస్తాంది రారో డార్లింగ్. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవే మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్, డార్లింగ్ బెగిరాయి డార్లింగ్. డార్లింగ్ వదిన డార్లింగ్, డార్లింగ్ బెగిరారో డార్లింగ్. థ్యాంక్ యూ అనిత, బాగా చేశారు. మీరు విన్న ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అనిత. దేవిశ్రీ ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. మళ్ళీ మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యారా? సోడు 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 ఇటు సోడు 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 పెట్టుకుని ప్రేమ రంగు కళ్ళ చూడు అరే నాలో ఉన్న ప్రేమికుని సోడు. చిన్నదాన్న చిన్నదాన్న సన్నజాజి చిన్నదాన్న నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా. చిన్నదాన్న చిన్నదాన్న. మన దేశ పార్లమెంట్ భవనం ఏ నగరంలో ఉంది? ఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ ఢిల్లీ. తీసుకోండి 6 పాయింట్లు. అనిత 2, మకర 1, స్వప్న 1, గీత 1, శ్రావణి 1. ఆడు మగాడ్రా బుజ్జి సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్ ఏ సుధీర్ బాబు, బి నవీన్ కుమార్. సుధీర్ బాబు. 3 పాయింట్స్ వచ్చాయి, తీసుకోండి. అనిత 1, గీత 1, సప్పి 1. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే. 7 రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా నిన్ను ఎట్టా అదుముకోనే. ముద్దులిచ్చి మురిపిస్తావే కౌగిలించి కౌపిస్తావే అంతలోనే జారిపోతావే. కపిల్ దేవ్ ఒకప్పుడు ఏ క్రీడాకారుడు? ఆప్షన్ ఏ క్రికెట్, బి టెన్నిస్. క్రికెట్, టెన్నిస్. మన కపిల్నే మర్చిపోయావా నువ్వు? అదే కప్పులు మర్చిపోయావా నువ్వు? ఎలిమినేట్ చేసేయండి నాగార్జున గారు. వద్దొద్దు నాగార్జున గారు. క్రికెట్. కరెక్ట్ ఆన్సర్. అమ్మయ్య బతికించారు. 1983లో ఫస్ట్ టైం ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు కపిల్ దేవ్ గారే కెప్టెన్. ఆ తర్వాత మళ్ళీ ధోని కెప్టెన్సీలో గెలిచారు. మళ్ళీ వస్తుంది వరల్డ్ కప్. ఈసారి ఏమిటో చూడాలి. ఓకే, తీసుకో. 3. లీలా 1, అనిత 1, స్వప్న 1. మిలియనియర్ అనే పదాన్ని మొదట వాడిన వ్యక్తి పేరు ఏమిటి? అలాంటి క్వశ్చన్స్ అడిగితే ఎలా అండి? నువ్వు ఆప్షన్స్ అడగాలి. ఏ స్టీఫెన్ లాజరస్, బి స్టీవియన్ పెంటిమెన్. స్టీఫెన్ లాజరస్. కాదు, స్టీవియన్ పెంటిమెన్. అయ్యో పాపం
పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది అనిత 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 ఓ వనిత నా అందమైన అనిత దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ తో చేసిన హీరోయిన్ ఎవరు? సింహాద్రి సినిమాలో ఇద్దరు చేశారు హీరోయిన్స్. ఇద్దరు పేర్లు చెప్పు, నాకేం అభ్యంతరం లేదు. ఇద్దరు పేర్లు చెప్పనా? ఒకరి పేరే చెప్తా. చెప్. ఆవిడ అనసూయ సినిమాలో చేసింది చూడండి. అప్పుడు అంటే నన్నే చెప్పుకోమంటావు? కాదు, అనసూయ సినిమాలో Options ఉంటాయి కదా. నేను చిన్నప్పుడు చేసింది. సో అనసూయ అనే నేను ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు పేరు ఆప్షన్ తీసుకో. తీసుకోను. నేను తీసుకోను. నేనే ఇస్తా. ఇవ్వద్దు. ఇస్తా. నేను చెప్తాను. ఒకడు మూవీలో చేసింది. అన్ని మూవీస్ లో చేసింది. ఇంతకీ ఆన్సర్ తెలుసా లేదా? ఆప్షన్స్ అన్నా తీసుకో. ఆప్షన్స్: ఏ జెనీలియా, బి భూమిక. భూమిక కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3 పాయింట్స్. లీలా 2, గీత 1. భూమిక చావ్లా అసలు పేరు ఏమిటి? భూమిక చావ్లా ఎవరు? ఇంకా ఆవిడే భూమికే. మరి ఇంకా అసలు భూమిక చెప్పడానికి ఇంత టైం పట్టింది, ఇంకా భూమిక చావ్లా అసలు పేరు చెప్పాలా? కరెక్ట్, బాగా చెప్పావు. సో ఏ అంకిత చావ్లా, బి రచన చావ్లా. టైం పట్టిందని నువ్వే చెప్పావు కదా. భూమిక ఇంకో పేరుందనే తెలీదు. మీకు తెలుసా? తెలుసుకోవాలి అప్పుడప్పుడు. నాకు తెలియదుగా మీరు ఇవే క్వశ్చన్స్ అడుగుతారని. ఏ మ్యూజిక్ డైరెక్టరో, ఏ సినిమా ప్రొడ్యూసరో. నీకు వేరే పేరుందా? ఏం లేదు, అనిత అని పిలుస్తా. అనిత ఓ వనిత నా అందమైన అనిత. రచన కరెక్ట్ ఆన్సర్. రచన కాస్త భూమిక అయిందంట. 1, లీలా 1, స్వప్న 1, గీత 1. చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు. మనం సినిమాలో కనిపించిన బాలీవుడ్ నటుడు ఎవరు? అమితాబ్ బచ్చన్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. అనిత 3, లీలా 2, గీత 1. ఇటీవల అంటే ఆగస్టు నెలలో అమితాబ్ బచ్చన్ కాంస్య విగ్రహాన్ని ఏ నగరంలో ఆవిష్కరించారు? ఆప్షన్స్: ఏ సిడ్నీ, బి లండన్. ఇదేదో బాగుంది, సిడ్నీ. కరెక్ట్ ఆన్సర్. అమితాబ్ బచ్చన్ గారి కాంస్య విగ్రహాన్ని ఆగస్టు నెలలో సిడ్నీలో ఆవిష్కరించారంట. ఆల్రెడీ లండన్ లోని టుసాడ్స్ మ్యూజియం లో అమితాబ్ బచ్చన్ గారి వ్యాక్స్ స్టాచ్యూ ఉంది. ఇక్కడ సిడ్నీలో కూడా ఉంది. లీలా 1, గీత 1, జ్యోతి 1. గలగల్ల గల్లగల్ల గజ్జలు తొడిగిన గ్రంథ సాంగి నీ కోసమే నేస్తున్నొచ్చా గలగళ్ళలు. చూపుల కుంటి కోణంగి నా మనసులో ఏ దాగి ఉందో చూసుకో తుంగి తుంగి. ఆర్తి అగర్వాల్ నటించిన తొలి తెలుగు సినిమా ఏది? నువ్వు నాకు నచ్చావు. కరెక్ట్ ఆన్సర్. కన్ఫ్యూజ్ అవ్వకుండా బానే చెప్పావు. తీసుకో 6. 2, స్వప్న 2, అనిత 2, లీలా 1, గీత 1. ఇటీవల కామన్వెల్త్ పోటీల్లో భారత్ కి ఎన్ని స్వర్ణాలు వచ్చాయి? ఆప్షన్స్: ఏ 23, బి 15. 15. కరెక్ట్ ఆన్సర్. న్యూస్ చదువుతూ ఉంటుంది కదా, అందుకనే తెలుసు కొంచెం. 3. అనిత 1, స్వప్న 1, లీలా 1. ఈ తలుకు పెలుకు సూపర్.
ఒక శతాబ్దానికి ఎన్ని దశాబ్దాలు? ఒక శతాబ్దానికి 10 దశాబ్దాలు. కరెక్ట్, 6 పాయింట్లు తీసుకో. నేను మ్యాథ్స్ లో వీక్ కాదు. శతాబ్దం అంటే 100, దశాబ్దం అంటే 10. తీసుకో. మకర జ్యోతి 2, అనిత 2, స్వప్న కాస్త అడ్డు లేకపోతే ఎక్కువ పోతాయి, ఎక్కువ పోతాయి, అడ్డు లేకపోతే. రైట్ టర్న్ ఇచ్చుకో. స్వప్న 2. మన భారతీయులు అద్దాలని ఏ శతాబ్దంలో గృహాలంకరణలో వాడటం మొదలు పెట్టారు? ఆహా, ప్రశ్న బాగుంది. ప్రశ్నలో ఉన్న వస్తువు కూడా బాగుంది, కానీ గ్లాస్ ని ఎప్పటి నుంచి మనం వాడడం మొదలు పెట్టాం? గ్లాస్. ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఉండవు. మేము ఇస్తాం. అద్దం ముందు కూర్చొని గంటలు గంటలు చూస్తా గానీ ఏ శతాబ్దం? ఏ శతాబ్దమా? ఎందుకంటే ఆప్షన్స్ అసలు ఏ ఆలోచన 16, బి 17. 16వ శతాబ్దం, బి 17వ శతాబ్దం. 16. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు. లక్కీ లక్కీ. లీలా 1, శ్రావణి 1, మకర జ్యోతి 1. అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. గుండు సూది గుండు సూది గుచ్చుకుంది గుండు సూది గుంజిందయ్యా గుండె నాది గుండు లాగిందయ్యా పండు నాది. గుండు సూది గుచ్చుకుంటే తప్పు నాది, తగ్గించనా నొప్పి నీది, హాయి తెప్పించనా ఉది ఊది. గుండు సూది గుచ్చుకుంటే తప్పు నాది, గుంజిందయ్యా గుండె నాది గుండు లాగిందయ్యా పండు నాది. డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు, సత్తా ఎత్తున్నాడే చిచ్చుబుడ్డిగాడు, కల్లో కొత్తన్నాడే రేతిరంతా ఈడు, పిచ్చెక్కెత్తన్నాడే అమ్మ కంటిరాడు. ఊరికే ఊరుకోడే బొత్తిగా తుంటరోడే, నవ్వుతా గిల్లుతాడే నన్నిలా బతకనీడే. అబ్బో ఇడికంతా సీను ఉందా అనుకున్నా గాని బాబోయ్ లవ్ లోకి దింపాడే. డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు, సత్తా ఎత్తన్నాడే చిచ్చుబుడ్డిగాడు, కల్లో కొత్తన్నాడే రేతిరంతా ఈడు, పిచ్చెక్కెత్తన్నాడే అమ్మ కంటిరోడు. ఇటే పెడితే అటు వచ్చేతాడే, గుడ్లు మెట్టకరించి చూసేతాడే, గండు చీమలాగా పట్టేతాడే, ఎంత తిట్టుకున్న నచ్చేతాడే, తిర్రగా మర్రగా తిప్పేతాడే, తిన్నగా ఒళ్ళో కూర్చేతాడే, పగలు రాత్రి తేడా లేదే పొలం మారించి చంపేతాడే. డిస్టర్బ్ చేస్తున్నాడే, డిస్టర్బ్ చేస్తున్నాడే. ఏయ్ శ్రావణికి గట్టిగా ఒక ఓ వేసుకోండి. సూపర్ శ్రావణి, సూపర్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. స్టార్ మేళలో తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం శ్రావణి. సమంత. సమంత. ఎస్ సమంత, విష్ యూ వెరీ 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 Happy Christmas. హ్యాపీ Happy క్రిస్మస్. మీకు 6 పాయింట్లు. అండ్ నెక్స్ట్ చిత్రం
భగత్? పవన్ కళ్యాణ్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. మకర జ్యోతి. అనుష్క. అనుష్క నా లేకపోతే తమన్నానా? చూద్దాం. అయ్యో, కేక్ బేకింగ్ చేస్తున్న తమన్నా క్రిస్మస్ కోసం స్పెషల్ కేక్ తయారు చేస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మీరు అందరూ తినేసే వెళ్ళాలి, ఓకేనా? నాకేం వద్దు, నేను -6. నెక్స్ట్ చిత్రం. స్వప్న. రామ్ చరణ్ తేజ్. చూద్దాం. తమన్నా అండ్ రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్ లో రచ్చ సినిమా వచ్చింది. ఎస్, ఇట్ ఈస్ చెర్రీ. కేక్ మీద చెర్రీ. 6. నెక్స్ట్ చిత్రం. స్వప్న. స్వప్న. జెనీలియా. చూద్దాం. ఎస్, జెనీలియాకి ఈసారి డబుల్ క్రిస్మస్, ఎందుకంటే బాబు కూడా పుట్టాడు. అండ్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ జెనీలియా. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. శ్రావణి. విక్రమ్. విక్రమ్. చూద్దాం. అయ్యో, బొమ్మరిల్లు పేరు సిద్ధార్థ్ అండ్ హాసిని. ఏంటి ఇలా చెప్పారు అని అడుగుతున్నాడు. -6. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. అండ్ స్టార్ మెడ్ లో మన ఆఖరి రౌండ్ ఆడుకుందాం. రా. ఓకే, మీ ఫైనల్ టాస్క్ గేమ్. ఫస్ట్ ఇది బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్సింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఒక బంతి తీసుకోండి. ఈ లైన్ కి యువతలే పెట్టండి. ఈ కర్రతో దాన్ని ఈ బుట్టలోకి తొయ్యండి. అయ్యో, ఓ అలా వెళ్ళిపోయే అవకాశం కూడా ఉందమ్మా. సో జాగ్రత్తగా తొయ్యండి. అది. ఇప్పుడు దీన్ని ఇలానండి. ఇప్పుడు మళ్ళీ ఇటు తొయ్యండి. దీంతో ఈ బంతి పని ఖల్లాస్. మళ్ళీ కొత్త బంతి తీసుకోండి. మళ్ళీ దీన్ని ఇక్కడి నుంచి ఇట్లా, అది మళ్ళీ అలా అటు. అది మ్యాటర్. ఓకే. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు చూస్తున్నప్పుడు ఎటైనా వెళ్ళిపోయిందంటే ఇంకో బంతి తీసుకొని ఆడండి. ఒకవేళ అటు నుంచి చూస్తున్నప్పుడు అటు ఎక్కడైనా వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ ఫ్రెష్ గా ఒక బంతితో ఇటు నుంచి స్టార్ట్ చేయండి. రెడీ శ్రావణి? ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6. ఈ 6 కూడాను 2 టైమ్స్ అటు బుట్టలో ఇటు బుట్టలో పడినవి. అంటే 12 బంతులు టోటలీ. 72 పాయింట్స్ ఈ బంతులకి అండ్ 20 పాయింట్స్ అక్కడ. 92. శాండ్విచ్ టోస్ట్. ఓకే, రెడీ? 1 2 3 గో.
అందులో ఇందులో కలిపి 4. టోటల్ స్కోర్ 44. రైస్ కుక్కర్. ఓకే లీలా, 1 2 3 గో. నీ స్కోర్ 98. కూల్ బాక్స్. ఓకే అనిత రెడీ, 1 2 3 గో. టోటలీ 10 బంతులు, 80 పాయింట్స్ అండ్ డిన్నర్ సెట్. ఓకే స్వప్న, నువ్వే లీడ్ లో ఉన్నావు. లీడ్ కంటిన్యూ చేస్తావా, ఇవాళ విన్నర్ అవుతావా లేదో చూద్దాం. 1 2 3 గో. సో టోటలీ మీ స్కోర్ 116. 116 ట్రావెలింగ్ సెట్. ఓకే లీడ్ లో ఉంది స్వప్న. స్వప్న స్కోర్ దాటాలంటే మీ టార్గెట్ 121. ఓకే, క్రిస్మస్ స్పెషల్ స్టార్, మహిళలో స్టార్ యువతి ఎవరవుతారో చూద్దాము. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో.
8. సో మీ స్కోర్ 15. 90. 110. యా 110. మిస్డ్ ఇట్. హండీ సెట్. బెటర్ లక్ నెక్స్ట్. థ్యాంక్ యూ. అరే నీలి నీలి కళ్ళతన మళ్ళీ మళ్ళీ నిన్ను చూస్తే మనసు జారలే. ఓ వాళ్ళు కళ్ళ బాగుల్లో నా చేపలాగా చిందులేసా అంత నచ్చావే. ఓ ససిరా కాసి ఇలాగా తిప్పించుకోవడం నీకేమైనా బాగుందా? నా గుండెల్లో తింటానా నువ్వు మోగించావు తింటానా నన్ను పడగొట్టావు తింటానా నీ మైకంలో తించేసావే నిలువెల్లా. నా గుండెల్లో తింటానా నువ్వు మోగించావు తింటానా నా గుండెల్లో తింటానా నువ్వు మోగించావు తింటానా నన్ను పడగొట్టావు తింటానా నీ మైకంలో తించేసావే నిలువెల్లా. నా గుండెల్లో తింటానా నువ్వు మోగించావు తింటానా. ఓకే, సో ఈ రోజు మన సూపర్ స్టార్ మహిళ పోటీ జరగలేదు, కానీ రేపటి నుంచి సూపర్ స్టార్ మహిళ పోటీ కంటిన్యూ అవబోతుంది. అండ్ విన్నర్ ఫైనలీ గెలుచుకుంటారు సూపర్ స్టార్ మహిళ షీల్డ్ తో పాటు 3 లక్షల రూపాయలు. ప్రేమించడం మొట్టమొదటి పురుష లక్షణం, చీకొట్టడం ఆడవాళ్ళ సహజ లక్షణం.